స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు వరంగల్ తూర్పు ప్రజలు అవకాశం ఇచ్చి ఆదరించి గెలిపించాలని స్వతంత్రంగా పోటీ చేయబోతున్న అభ్యర్థి ఎద్దులాపురం కార్తిక్ మెట్రో ఉదయంతో అన్నారు. వారు మాట్లాడుతూ వరంగల్ తూర్పులో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించానని, ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నానని, అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇంకా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని, వాటిని గుర్తించిన నేను మీ సహకారంతో గెలిచి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు, యువత మేధావులందరూ కూడా నాకు సహకరించి గెలిపించాలని ఎద్దులాపురం కార్తిక్ కు తెలిపారు. ముందుగా మెట్రో ఉదయం న్యూస్ వీక్షకులకు నా శుభాకాంక్షలు. మరియు నా పేరు కార్తిక్ ఎద్దులాపురం. నేను పరకాల పరకాలలో స్థిరపడి ఉన్నాను. నేను ఈరోజు ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఒకటే, అయితే ఇప్పుడు ముందుగా మీరు ఇప్పుడు మాట్లాడేది అంటే మన వరంగల్ తూర్పు నుండి నేను ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ప్రజల మద్దతు ఉందని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను. ఎన్నో సేవా కార్యక్రమాలు మన గర్ల్స్ స్కూల్లో అయితేనేమి, అనాథ పిల్లలకు బ్యాగ్స్ పంచడం కానీ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పండ్ల పంపిణీ, ఆసుపత్రులు, గుళ్ళల్లో అన్నదానాలు, చాలా సేవా కార్యక్రమాలు, చెప్పలేని సేవా కార్యక్రమాలు చేశాను. నాకు 100% ప్రజల మద్దతు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ వరంగల్ ప్రజలకు కూడా, తూర్పు ప్రజలకు, నేను తూర్పులో నిలబడుతున్నాను కాబట్టి వరంగల్ గడ్డ మీద 100% సేవ చేసి, నాకు ఈ సేవ చేయాలని, ఇంకా నాకు చేయాలంటే ఈ చిన్నగా నేను ట్రస్ట్లో ఉండి చేయాలంటే నాకు పరిమితి సరిపోవడం లేదు. నేను ఒక ఎమ్మెల్యేగా నన్ను గుర్తించి మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే 100% ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క ఓటర్కి నేను 100% కృషి చేసి, ప్రతి ఒక్కరిని నా మదిలో ఉంచుకొని 100% నేను సేవ చేసి మీకు కృతజ్ఞుడై ఉంటానని నేను అనుకుంటున్నాను. మీరు ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసుంటారు, కానీ ఒక్కసారి ఈ స్వతంత్ర అభ్యర్థి అయిన ఎద్దులాపురం కార్తిక్ గారికి అవకాశం ఇచ్చి చూడండి. మీ జీవితాల్లో మార్పు అనేది నేను తెప్పిస్తాను. 100% తెప్పించే ప్రయత్నం నేను చేస్తాను. 100% ఒక్కటే, మీరు దళితులైనా, మీరు బీసీ బిడ్డలైనా, ఇంకెవరైనా మైనారిటీ వాళ్ళైనా కూడా నాకు సపోర్ట్ చేయండి. మహిళలైనా, ఎవరైనా, యువకులు, మహిళలు, వృద్ధులు అందరూ చేయండి. చేసిన తర్వాత నేను ఫలితం అనేది మీకు చూపిస్తాను. 100% నేను మీకు 100% నేను భరోసా ఇస్తున్నాను. ఎద్దులాపురం కార్తిక్. నేను పరకాల వాసిని అయినా కూడా నేను వరంగల్ తూర్పులో వేయడానికి కారణం ఏంటంటే, నాకు ఇక్కడ ఉన్న విశ్వబ్రాహ్మణులైనా, బీసీ బిడ్డలైనా, దళిత బిడ్డలైనా ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారనేది నా ఆలోచన. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న సర్కిల్ అయినా, ఈ ప్రజాదరణ అయినా కూడా నేను మనసులో ఉంచుకొని పరకాల కాకుండా ఇక్కడే అటు వరంగల్ తూర్పులో వేద్దామని ఆలోచనతో వేస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్క దళిత, మైనారిటీ అయినా కూడా, బీసీ అయినా కూడా, ఏ కులమైనా కూడా తప్పకుండా వాళ్ళందరికీ కృషి చేసి వాళ్ళను ఇదివరకే వరద నీరు అది ఇది ఎన్నో బాధలు పడ్డారు వరంగల్ ప్రజలు. అలాంటి బాధ లేకుండా నేను నిలబడి గెలిపిస్తే, అలాంటి బాధ లేకుండా 100% మీకు ఎద్దులాపురం కార్తిక్ అనే ఎమ్మెల్యే నిలబడితే ఇలా ఉన్నది, ఈయన వస్తే ఏం చేంజ్ అయింది అనేది మాత్రం 100% చూపించే బాధ్యత నాది.